సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో, వెల్కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ హోప్ ఎవరీథింగ్ గుడ్ అండ్ డూయింగ్. సో ఈరోజు అయితే మనం ఒక కొత్త మైక్ అయితే ఆర్డర్ చేసాం అనమాట, వైర్లెస్ మైక్. అదే మన డీజే మినీ మైక్ మినీ. సో ఇదైతే ఒకసారి ఓపెన్ చేసి వస్తాను. ప్రెసెంట్ అయితే నాకు చిన్న తేడా పడుతుంది, ఎందుకంటే ఇది ఇక్కడ ఓపెన్లో ఉంది. ఐ డోంట్ నో ఇది లైక్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఓపెన్ అయితే చేద్దాం ఒకసారి. సో యాజ్ యూ కెన్ సీ ఇంకా ఓపెన్ అయితే ఏం చేయలేదు ఇది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఒకసారి, లైక్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇది కూడా నాకు ఇదే తేడా పడుతుంది, ఆల్రెడీ ఓపెన్ అయ్యింది కదా ఇక్కడ. అండ్ ఓకే, ఈ పక్కన పారేద్దాం. అనదర్ బాక్స్. సో యాజ్ యూ కెన్ సీ ఇదైతే మన డీజే మినీ మైక్ బాక్స్ అనమాట. పైన చూసుకుంటే ఇక్కడ మైక్ అండ్ రిసీవర్ అండ్ ఆల్సో దాని బాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ డీజే అని ఉంది. ఇక్కడ చైనీస్లో ఏదో రాస్తుంది, మరి మైక్రోఫోన్స్ హ్యాండ్స్ ఫ్రీ ఏంటో మరి మనకు తెలియదు. వెనక దీని ఫీచర్స్ అయితే రాశారు. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే వెబ్సైట్, పైన కింద చాలానే ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ప్రైస్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. 13,998 అని ఉంది. సో లెట్స్ ఓపెన్ దిస్, అన్బాక్స్ దిస్. సరిపోద్దంట ఇది మాత్రం. డీజే మైక్ మినీ రావే, ఏమైనా ఉంది ఏంటి? లేదు. ఓకే, సైడ్ వేస్ అనుకుంటా. రావట్లేదే. సో ఇదైతే టాప్ నుంచి ఓపెన్ చేయొచ్చు, అండ్ ఆల్సో బాటమ్ నుంచి కూడా టాప్ నుంచి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి ఒక బ్యాగ్ అయితే ఉంది ఇన్సైడ్ ది కవర్. అండ్ సమ్ స్టిక్కర్స్, డాక్యుమెంటేషన్స్ మీకు తర్వాత చూసుకోవచ్చులేండి. ఇంక లోపల అయితే ఏం లేదు. ఓపెన్ చేద్దాం మన మైక్ కవర్. సో అండ్ ఆల్సో ఇక్కడ సమ్ ఇదైతే ఇచ్చాడు, ఇదేంటి మనకు ఎందుకులే. ఇది కనుక ఓపెన్ చేస్తే గిఫ్ట్తో హియర్ వి గో మన మైక్. దీనికి అయితే తర్వాత వద్దాం, ఫస్ట్ లోపల ఇంకేమున్నాయి. ఇది వచ్చారు మనకి విండ్ స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది దీన్ని డెడ్ క్యాట్ అని కూడా అంటారు, దీని యాక్చువల్ నేమ్ అయితే విండ్ స్క్రీన్ అయితే అంటారు అనమాట. సో ఇది జస్ట్ ఇది క్లిప్ పెట్టుకోవడమే మైక్ మీద. ఇది కూడా పక్కన పెడతాం. లోపల ఇంకేదో ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి మనం కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ మైక్ని. సో దానికి అయితే కేబుల్ ఇచ్చారు అండ్ సమ్ సిలికాన్, ఇంకేం లేదు. లెట్స్ కమ్ టు ది మైక్. ఇక్కడి నుంచి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ప్రెస్ టు అన్లాక్ అని రాశాడు చైనీస్లో. సో ఒకసారి ఈ బాక్స్ అయితే చూద్దాం, లైక్ దీన్ని 360 ఎలా ఉందో. ఫ్రంట్ నుంచి వస్తే ఒక చిన్న బటన్ అయితే ఉంది, కింద ఫర్ ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ అండ్ లేదు, బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. పైన డీజే అండ్ బ్రాండింగ్ అండ్ కింద గ్రిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేద్దాం. యా, ఇదిగోండి గైస్ మన మైక్. చాలా చిన్నగా ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఇది వచ్చేసరికి రిసీవర్, ఇది వచ్చేసరికి మన టైప్ సి పెట్టుకోవడానికి. ఎవరి దగ్గర అయితే బిఫోర్ 15 మోడల్స్ ఉన్నాయి ఐఫోన్స్, సో వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి లైట్నింగ్ వస్తుంది కదా, సపరేట్గా తీసుకోవాలి. ఇది చూసుకుని మనకి టైప్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 మైక్స్ ఉన్నాయి. ఇక్కడ పైన మనం కేబుల్ అయితే పెట్టుకోవచ్చు. ఇందాక మీకు కెమెరా కేబుల్ అని చూపించాను కదా, సో అదైతే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. ఒకసారి దీని మైక్ క్వాలిటీ అయితే చూద్దాం. అండ్ ఆల్సో ఛార్జర్ అయినట్టు ఉంది, దీనికి ఛార్జ్ అయితే ఒకసారి పెడదాం. వచ్చిన కంటెంట్స్ ఓవర్ అయితే చూద్దాం. బ్యాక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడికైనా క్యారీ చేసి తీసుకెళ్ళొచ్చు. అండ్ కేసులో అయితే మనకి 2 మైక్, ఒక రిసీవర్ అయితే ఇచ్చారు. నో కమింగ్ టు ది మైక్ మినీ. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ ఆఫ్ అండ్ ఆల్సో పేరింగ్ బటన్ ఉంది. బాటమ్ సైడ్ ఛార్జింగ్ పిన్స్ అయితే ఉన్నాయి. టాప్ సైడ్ అయితే మనకి మైక్ హోల్స్ అండ్ ఆల్సో ఎల్ఈడీ లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ మన మైక్ మినీకి విండ్ స్క్రీన్ వేస్తే ఉండదు అనమాట చూడడానికి. బ్యాక్ సైడ్ ఆఫ్ ది మైక్ చూసుకుంటే మనకి క్లిప్ ఉంది అండ్ ఆల్సో మ్యాగ్నెట్ ఉంది, సో దట్ టీ షర్ట్స్ కానీ షర్ట్స్ మీద ఈజీగా మౌంట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది రిసీవర్, మన ఫ్రంట్ సైడ్ డీజే బ్రాండింగ్ ఉంది అండ్ ఆల్సో గెయిన్ డైల్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ కొంచెం కింద చూసుకుంటే ఎల్ఈడీ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి మైక్స్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. రైట్ సైడ్ పేరింగ్ బటన్ అండ్ ఆల్సో 3.5mm జాక్ ఉంది, సో దట్ కెమెరాస్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఒక క్లిప్ అయితే ఉంది. బాటమ్ సైడ్ మనకి ఛార్జింగ్ పిన్స్ అండ్ టైప్ సి పోర్ట్ అయితే ఉంది అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ మీకు మొబైల్ మైక్ నుంచి అయితే వస్తుంది అనమాట ఆడియో. ఇప్పుడైతే ఇంకా కనెక్ట్ చేయలేదు. యాజ్ యూ కెన్ సీ రిసీవర్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఆల్సో మైక్ అయితే ఇక్కడ పెట్టాను. ఒకసారి కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే మైక్ నుంచి మాట్లాడుతున్నాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి. అండ్ ఆల్సో ఒకసారి బయటికి వెళ్ళి కూడా టెస్ట్ అయితే చేస్తాను ఎలా ఉంది ఏంటనేసి కంప్లీట్గా, లైక్ ఎవ్రీ కండిషన్స్లో. సో గైస్ ఇప్పుడైతే బయటకు వచ్చి ఆడియో టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో దట్ బయట గోల్ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది. బయట మనకి వెహికల్స్ ఉన్నాయి, లైక్ ఆటోస్ కూడా మూవ్ అవుతున్నాయి యాజ్ యూ కెన్ సీ. ఇదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్తో. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. సో ఆడియో తేడా అయితే తెలుస్తుంది బయట, లైక్ మూవింగ్ ట్రాఫిక్లో ఎలా ఉంది ఏంటని. ఇప్పుడు ఇంకొక ఆటో కూడా వెళ్ళింది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్తో ఇది ఆన్తో. సో దట్ తేడా తెలుస్తుంది కదా.
సో గైస్ ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. సో దట్ విండ్ టెస్ట్ కూడా అయిపోద్ది కదా. అండ్ ఆల్సో విండ్ స్క్రీన్ అయితే పెట్టుంది. సో ఆడియో అయితే తెలుస్తుంది ప్రాపర్గా లైక్ క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడైతే ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఇప్పుడు దాకా ఆఫ్లో అయితే మాట్లాడుతున్నా, ఇప్పుడు ఆన్ చేస్తాను. పవర్ బటన్ నొక్కితే ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోయింది, ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సో విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో కామెంట్స్ అయితే చెప్పండి. ఇప్పుడైతే ఆన్ అయింది నాయిస్ క్యాన్సిలేషన్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ పక్కన వీళ్ళు అయితే గోల్ దొప్పుకుంటూ వెళ్తున్నారు. అవసరం అంతా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. గైస్ ఈ డీజే మైక్ మినీని మీ గోప్రో అండ్ ఆల్సో మీ డీజే యాక్షన్ క్యామ్తో కూడా పేర్ చేసుకోవచ్చు అనమాట. గోప్రో అయితే మీకు రిసీవర్ అయితే ఉండాలి, ఒకవేళ డీజే అయితే అవసరం లేదు, ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ ఉంటుంది కదా. సో దట్ దానివల్ల ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఒకవేళ గోప్రోకి మౌంట్ చేసుకోవాలంటే ఎలాగో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒకవేళ మీరు గోప్రోతో పేర్ చేయాలనుకుంటే మీకు ఈ ట్రాన్స్మిటర్ అండ్ ఆల్సో ఈ రిసీవర్ అయితే కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అయితే తెస్తాం. అండ్ ఆల్సో యూ నీడ్ ఎన్ కేబుల్ లైక్ దిస్. మీకు ఇదైతే డైరెక్ట్ బాక్స్లోనే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఈ రిసీవర్ని తీసుకొని ఇక్కడ ఇలా జస్ట్ స్లైడ్ చేయండి. సో ఈ డైరెక్షన్ ఇలా స్లైడ్ చేస్తే డైరెక్ట్ మీకు అయితే ఇక్కడ ఉండిపోతుంది. అండ్ ఆల్సో యూ నీడ్ ఎన్ దిస్ ఏమంటారు, మన గోప్రో మైక్ అడాప్టర్ అయితే కావాలి. సో ఇప్పుడు ఈ కేబుల్ కూడా ఉంది కదా, ఈ కేబుల్ అయితే తీసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టీఆర్ఎస్ జాక్ అయితే ఉంది ఇక్కడ. అండ్ ఆల్సో మనకి ఇక్కడ గోప్రోది ఇక్కడైతే మౌంట్ చేసుకోవాలన్నమాట. సో దట్ మీకు గోప్రో ఆడియో అనేది వస్తుంది ఇక్కడ నుంచి. లైక్ మన ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా, సో ఇదైతే ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ చిన్ మౌంట్ ఉంది కదా, చిన్ మౌంట్ దగ్గర లైక్ క్లిప్ అయినా చేయొచ్చు, లేదా మ్యాగ్నెట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు దీన్ని లోపల కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ మీ ప్రయారిటీ ఎలా కావాలంటే అలాగైతే సెట్ చేసుకోవచ్చు. మీకైతే ఒకసారి దీని ఆడియో క్వాలిటీ అయితే వినిపిస్తాను ఎలా ఉంటుంది గోప్రోతో అని. అండ్ ఆల్సో ఈ డీజే అయితే కూడా మీకు అయితే వినిపిస్తాను. మీకు డీజే అయితే ఈ సెటప్ అంత అవసరం లేదు, జస్ట్ దీంట్లో మీకు చూపిస్తాను ఎలాగేంటని. సో ఒకసారి క్యామ్ అయితే ఆన్ చేద్దాం. సో క్యామ్ ఆన్ చేస్తే మనకి ఇలా వస్తుంది కదా ఇంటర్ఫేస్. సో ఇక్కడ నుంచి పైనుంచి ఇలా లాగితే సెట్టింగ్స్కి వెళ్తాం. సెట్టింగ్స్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు వైర్లెస్ మైక్ అని. సో ఇక్కడైతే మీ మైక్ని పేరింగ్ మోడ్కి అయితే తీసుకోవాలి. పేరింగ్ మోడ్ తేవాలంటే ఈ బటన్ ఉంది కదా, సో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఈ బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. సో దట్ దీనికి ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోద్ది. చూడొచ్చు, నేను ఇక్కడ పెడితే ఆడియో తక్కువ, ఆడియో తక్కువ వస్తుంది, దగ్గర పెడితే ఆడియో అయితే ఎక్కువ వస్తుంది. సో అలాగనమాట. ఒకవేళ మీరు డీజే యాక్షన్ క్యామ్ వాడుతూ ఈ మైక్ వాడాలనుకుంటే దిస్ విల్ బి ది బెస్ట్ ఆడియో సిస్టమ్ అని అయితే చెప్పుకోవచ్చు. లైక్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది కంపేర్ టు దిస్ గోప్రో. ఎవరైనా కొత్తగా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. విత్ దిస్ డీజే యాక్షన్ క్యామ్ అండ్ ఆల్సో డీజే మైక్ సింపుల్గా మౌంట్ చేసుకొని వాడుకోవచ్చు. ఒకసారి మీకైతే ఆడియో శాంపిల్స్ అయితే వినిపిస్తాను విత్ గోప్రో అండ్ ఆల్సో దిస్ డీజే యాక్షన్ క్యామ్. సో గైస్ ఆడియో అయితే మీరు ఇప్పుడు డీజే మైక్ మినీ నుంచి అయితే వింటున్నారు. సో ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూడొచ్చు ఇన్ మోటో వ్లాగ్. అండ్ ఆల్సో మన మైక్కి విండ్ స్క్రీన్ కూడా పెట్టింది అనమాట, సో దట్ ప్రాపర్గా ఉండడానికి. సో నాకైతే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే మ్యాగ్నెట్తో పెట్టాను క్లిప్తో కాకుండా. చూద్దాం మరి మ్యాగ్నెట్ అయితే ఎలా కాస్తుందో. యాక్చువల్ మ్యాగ్నెట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఆల్సో ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి నేను ఇది అయినాకైతే చెక్ చేస్తాను ఎలా వస్తుంది ఏంటని. అండ్ ఆల్సో మైక్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో అయితే ఉంది, సో దట్ ఆడియో అయితే ప్రాపర్గా లైక్ నా వాయిస్ అయితే ప్రాపర్గా వస్తుందని. చూద్దాం మరి బైక్ సౌండ్ కూడా ఎలా వస్తుంది ఏంటో. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో వచ్చేసరికి డీజే ఆస్మో యాక్షన్ 5 Pro నుంచి వస్తుంది. అండ్ ఆల్సో ఆడియో వచ్చేసరికి డీజే మైక్ మినీ నుంచి వస్తుంది. సో ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు అయితే చూడొచ్చు. లైక్ ప్రాపర్గా వితౌట్ ఎనీ ఎడిషనల్ వైరింగ్ అయితే మీరు మోటో వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు ఇఫ్ యూ హ్యావ్ దిస్ డీజే యాక్షన్ క్యామ్ అండ్ ఆల్సో డీజే మైక్. జస్ట్ మీరు హెల్మెట్ లోపల పెట్టేసుకుంటే మైక్ విత్ క్లాంప్ ఆర్ మ్యాగ్నెట్ ఎలాగైనా సెట్ అయిపోద్ది మైక్ లోపల. సో దట్ మీరైతే చక్కగా మోటో వ్లాగింగ్ అయితే చేసుకోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. సో ఆడియో క్వాలిటీ అయితే అలా ఉంటుంది అండ్ ఆల్సో వీడియో క్వాలిటీ కూడా యాజ్ యూ కెన్ సీ. గైస్ ఇప్పుడైతే ఫ్యాన్ పక్కనే కూర్చున్నాను. ఎంత పక్కన అంటే ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాను. విండ్ స్క్రీన్ అయితే పెట్టుంది దానికి. ఆడియో ఎలా వస్తుందో మరి చూద్దాం ఒకసారి అయిపోయిన తర్వాత వెంట ఆడియో ఎలా వచ్చిందో. లైక్ పక్కన ఇదిగోండి. అండ్ ఆల్సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్లోనే ఉంది. ఇప్పుడైతే మైకులు ఇది ఏం లేకుండా ఉంది. ఇప్పుడు కావాలో ఉందో వినండి ఒకసారి.